మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. జేఎంఆర్ తన పిఏతో ఏంటయ్యా ఇది? నేను అసలు ఇండియాకి ఎందుకు వచ్చానో తెలుసా? ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్‌ని పూర్తి చేసి వెళ్ళటానికి. అది సమర్థవంతమైన ఒక వ్యక్తి చేతిలో పెట్టి వెళ్ళటానికి వచ్చాను. మీరేమో టీవీలో, న్యూస్ పేపర్‌లో అంతా కూడా నేను వస్తున్నానన్న న్యూస్ వచ్చేలా చేసేశారు. ఏంటయ్యా ఇలానా చేసేది అని జేఎంఆర్ కోపడుతూ ఉంటే, సారీ సార్ ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను అని పీఏ హామీ ఇస్తూ ఉంటాడు. ఏంటయ్యా జరిగిందంతా జరిగిపోయిన తర్వాత ఇంకా నువ్వు చూసుకునేది అని జేఎంఆర్ అంటాడు. సరే డ్రైవర్ కారు ఆపు అని అనడంతో ఉన్నపళంగా డ్రైవర్ కారు ఆపేస్తాడు. ఆయన కారు దిగగానే మిగతా 3 కార్లలో ఉన్న సెక్యూరిటీ పీఏ కూడా సార్ ఏంటి సార్ ఇలా దిగేశారు అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఏమయ్యా మీరందరూ వెళ్ళిపోండి. నాకు ఇలా హంగామా చేస్తూ ఇంటికి రావటం అసలు ఇష్టం ఉండదు. నేను తర్వాత నిదానంగా ఎవరూ లేని సమయం చూసుకొని వస్తాను. మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇదిగో నా ఫోన్ కూడా తీసుకువెళ్ళిపో. ఏవైనా ఫోన్ కాల్స్ వస్తే నువ్వే చూసుకో అని జేఎంఆర్ చెప్తారు. సార్ ఫోను లేకుండా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఎలా సార్ మీరు అని అంటే, ఏమయ్యా ఇది తెలిసిన ఊరే కదా! నా సొంతూరే కదా! నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళవయ్యా వెళ్ళు అని జేఎంఆర్ చెప్తారు. అప్పుడు వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆటో కోసం ఆయన రోడ్డు పైన వెయిట్ చేస్తూ ఉంటే లక్ష్మి ఉన్న ఆటోనే అటుగా వస్తూ ఉంటుంది. ఏమయ్యా శివాలయానికి వస్తావా అని ఆ ఆటో డ్రైవర్‌ని ఆయన ఆపేసి అడుగుతూ ఉంటారు. సార్ లోపల ప్యాసింజర్ ఉన్నారు సార్. మీరు కూడా చూస్తున్నారు కదా! అని డ్రైవర్ చెప్పటంతో అప్పుడు జేఎంఆర్ ఆటోలో కూర్చొని ఉన్న లక్ష్మి వైపు అలాగే షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. లక్ష్మిని చూడగానే జేఎంఆర్‌కి తన కూతురు సంయుక్త గుర్తుకు వస్తూ ఉంటుంది. తన కూతురు సంయుక్త అచ్చం లక్ష్మిలాగే ఉంటుంది. అయితే ఏదో ఒక యాక్సిడెంట్‌లో తను ప్రాణాలు కోల్పోయినట్లుగా మనకు బ్లర్‌గా పూర్తిగా చూపించకుండా సగం సగం చూపిస్తూ ఉంటారు. యాక్సిడెంట్ అయినట్లు మాత్రం చూపిస్తూ ఉంటారు. ప్రాణాలతో ఉందా లేదా అన్నది స్పష్టంగా చూపించరు. ఇక జేఎంఆర్ లక్ష్మిని తదేకంగా చూస్తూ ఉంటే, పర్వాలేదు నేను కూడా శివాలయానికే కదా వెళ్తున్నాను. ఆయన్ని ఎక్కించుకోండి అని లక్ష్మి చెప్తోంది. జేఎంఆర్ అదే పనిగా లక్ష్మిని చూస్తూ ఉంటే, సార్ ఎక్కండి సార్ మిమ్మల్నే సార్ పిలుస్తున్నది అని లక్ష్మి అంటోంది. సరే సరే అంటూ జేఎంఆర్ షాకింగ్‌గా లక్ష్మి వైపు అలాగే చూస్తూ లక్ష్మి పక్కన కూర్చొని ప్యాకెట్‌లో ఉన్న పర్సుని ఓపెన్ చేసి తనలో ఉన్న తన కూతురు సంయుక్త ఫోటోని లక్ష్మి వైపు తదేకంగా మార్చి మార్చి చూసుకుంటూ ఉంటారు. అన్నా పోనివ్వన్నా అని లక్ష్మి డ్రైవర్‌కి చెప్తూ ఉండటంతో ఆటో బయలుదేరి వెళ్తూ ఉంటుంది. అప్పుడు జేఎంఆర్ కాసేపటికి తేరుకొని ఈరోజు నా కూతురు పుట్టినరోజు. అందుకే తన పేరిట అర్చన చేయిద్దామని గుడికి వెళ్తున్నాను అని ఆయన లక్ష్మితో చెప్తూ ఉంటే, అవునా అంటూ లక్ష్మి నవ్వుతూ ఉంటుంది. తర్వాత మిత్ర కుటుంబరావుతో కలిసి జేఎంఆర్‌ని కలవటానికి ఒక చోటికి వచ్చేసి ఉంటారు. ఏంటి కుటుంబరావు గారు ఎంతమంది వచ్చేసి ఉంటారు అని అంటే, సార్ చాలామందే వచ్చి ఉంటారు సార్ అని అతను అంటాడు. అయితే వాళ్ళందరూ మనకు పోటీ అనమాట అని మిత్ర అంటే, సార్ వాళ్ళెవరూ కూడా మీకు పోటీ కాదు సార్. మీకున్న పోటీ ఒకే ఒకరు అదిగో అర్జున్ గారు వచ్చేస్తున్నారు సార్ అని పీఏ అయిన కుటుంబరావు మిత్రతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే అర్జున్ మిత్రకి ఎదురు వస్తాడు. ఏంటి మిత్ర జేఎంఆర్ దగ్గర ప్రాజెక్ట్ గెలుచుకోవటానికి వచ్చావా? అది నీకు దక్కనివ్వను అని అర్జున్ అంటే, ఏంటి ప్రతిసారి నువ్వే గెలుస్తావని నువ్వు అనుకుంటున్నావా? పోయినసారి నువ్వు ఒక ఆడదాని వల్ల గెలిచావు. నీ వెనక ఒక ఆడది ఉండి గెలిపించిందన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు అని మిత్ర అంటాడు. అందుకే ఈసారి నేనే నేరుగా రంగంలోకి దిగాను అని అర్జున్ అంటాడు. అయితే ప్రతిసారి నీదే గెలుపు అవుతుంది అనుకుంటున్నావా? ఈసారి నువ్వు నన్ను ఓడించలేవు. ఈసారి నేనే గెలుస్తాను. ఆ ప్రాజెక్ట్ నాకే సొంతమవుతుంది అని మిత్ర అంటాడు. ప్రతిసారి నువ్వే గెలుస్తున్నావని ఇప్పుడు కూడా నీకే వస్తుందని అనుకుంటున్నావేమో. చూస్తూ ఉండు. నువ్వు ఈ అర్జున్‌తో పోటీ పడుతున్నావు. ఈసారి కూడా ఆ ప్రాజెక్ట్ నాకే వస్తుంది అని అర్జున్ అంటే, చూస్తాను. నేను చూస్తాను అని మిత్ర అంటాడు. తర్వాత శివాలయం రావటంతో లక్ష్మి, జేఎంఆర్ ఇద్దరూ కూడా ఆటో దిగుతారు. ముందుగా జేఎంఆర్ ఆటో డ్రైవర్‌కి డబ్బులు ఇవ్వబోతూ ఉంటే, ఆగండి ఆగండి ముందు నుంచి ఆటోలో వస్తున్నది నేను కదా! కాబట్టి పద్ధతి ప్రకారం ఇప్పుడు డబ్బులు నేనే ఇవ్వాలి. మీరు ఇవ్వనవసరం లేదు అని లక్ష్మి ఆటో డ్రైవర్‌కి డబ్బులు ఇస్తుంది. పదండి లోపలికి వెళ్దాం అని లక్ష్మి అనడంతో ఇక లక్ష్మి వైపు చూస్తూ అలాగే జేఎంఆర్ గుడి లోపలికి వచ్చేస్తారు. చెప్పండమ్మా ఎవరి పేరుతో అర్చన చేయాలి అని పూజారి గారు అడుగుతూ ఉంటారు. ఈరోజు ఈ సార్ గారి కూతురు పుట్టినరోజంట. కాబట్టి ఆయన కూతురు పేరు మీద ముందుగా అర్చన చేయండని లక్ష్మి అంటోంది. సరేనండి మీ అమ్మాయి పేరు చెప్పండని పూజారి గారు అనడంతో, నా కూతురు పేరు సంయుక్త. పెళ్లి అయిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత లేక లేక నాకు నా కూతురు సంయుక్త పుట్టింది. అయితే ఒక యాక్సిడెంట్ వల్ల తను ఇప్పుడు కోమాలో ఉంది. కోమా నుంచి త్వరగా కోలుకోవాలని నా కూతురు సంయుక్త పేరు మీద అర్చన చేయండి అని
జయమార్ చెప్తారు. అలా తన కూతురు కోమాలో ఉందని చెప్పటంతో లక్ష్మి కూడా విని చాలా బాధపడుతూ ఉంటుంది. అలా పూజ పూర్తయిన తర్వాత ఇద్దరు ఒక చోట కూర్చొని కొబ్బరికాయ కొట్టుకొని ఇదిగోండి ప్రసాదం అని లక్ష్మి ఆయన చేతిలో పెడితే తింటూ ఉంటాడు. అప్పుడు ఆయన బాధపడుతూ ఉండటం లక్ష్మి గమనిస్తుంది. చూడండి, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే అయిన వాళ్ళు మనకు దూరం అయిపోతే కొన్ని రోజులు బాధపడి ఆ తర్వాత మర్చిపోయి మామూలు మనుషులు అయిపోతాము. కానీ అయిన వాళ్ళు కళ్ళ ముందు ఉన్నా కూడా చలనం లేని స్థితిలో ఉంటే ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. మీకు ఆ దేవుడు అంతా మంచే చేస్తాడు, బాధపడకండి అని లక్ష్మి జయమ్మార్కి ధైర్యం చెప్తూ ఉంటుంది. చూడమ్మా, నేను ఎంతో మందికి మేలు చేశాను, దాన ధర్మాలు చేశాను. కానీ నా దాన ధర్మాలు అన్నీ కూడా దేవుడికి కనిపించలేదేమో. నా కూతురికి ఆ పరిస్థితి తీసుకువచ్చాడు, నాకు చాలా బాధగా ఉందమ్మా అని జయమ్మ అంటే, దేవుడు ఎవరికీ కూడా అన్యాయం చేయడు, ఖచ్చితంగా మీ కూతురు కోలుకునేలా చేస్తాడు, చూస్తూ ఉండండి అని లక్ష్మి అంటుంది. మీలాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుందమ్మా. నిన్ను నాకు దగ్గర చేసి దేవుడు ఇలా మేలు చేశాడు అనిపిస్తోంది అని జయమ్మ అనడంతో, నాదేముందండి, మీలాంటి వాళ్ళు కనిపిస్తే 4 మంచి మాటలు చెప్తాను అంతే కదా అని లక్ష్మి అంటుంది. లేదమ్మా, ఆ దేవుడు కొంతమంది మనుషుల్ని ఏదో ఒక మంచి ఫలితం కల్పించటానికి ఏ బంధమో ఉంటేనే మనల్ని దగ్గర చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు నువ్వు నాకు కనిపించావంటే దేవుడు ఏదో ఊహించని పరిణామం పెట్టడానికి ఇలా కలిపినట్లు ఉన్నారు అని జయమ్మ అంటాడు. సరేనండి, మీకు ఒక విషయం చెప్పనా? మనకు ఏవైనా కోరికలు ఉంటే ఈ గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి కోరిక కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది అని లక్ష్మి చెప్తుంది. అవునా అమ్మా? అయితే నేను వెంటనే 11 ప్రదక్షిణలు చేసి నా కూతురు కోలుకోవాలని నేను వేడుకుంటాను అని జయమ్మ అనడంతో, అయ్యో మీరు కూర్చోండి, ఈ వయసులో మీరు అన్ని ప్రదక్షిణలు చేయలేరు. మీ కూతురు కోలుకోవాలని మీ తరపున నేను ఆ ప్రదక్షిణలు చేసి ఆ కోరిక కోరుకుంటాను అని లక్ష్మి చెప్పగానే ఇక జేఎంఆర్ ఇంకా సంతోషంగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. ఏమి కానీ నేను మీ అమ్మాయి కోలుకోవాలని ఇలా ప్రదక్షిణలు చేస్తున్నానంటే ఆ భగవంతుడు తప్పకుండా మీ కోరికని తీరుస్తాడు. మీ అమ్మాయి త్వరగా కోలుకునేలా ఆ దేవుడు తప్పకుండా తీరుస్తాడు. నేను వెళ్ళి ప్రదక్షిణలు చేసొస్తాను అని లక్ష్మి చెప్పటంతో అలాగేనని జేఎంఆర్ అంటారు. ఆల్రెడీ జేఎంఆర్ ఇంటి దగ్గర మిత్ర వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. పిఏ వాళ్ళ కార్లన్నీ రావటంతో మీరందరూ వచ్చారు, జేఎంఆర్ గారు ఇంకా రాలేదా, ఎక్కడ అని మిత్ర మరీ ఆతృతగా అడుగుతూ ఉంటారు. ఆయన కాసేపట్లో వచ్చేస్తారు, అంతవరకు మీరందరూ ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండండి అని పిఏ చెప్తాడు. లక్ష్మి అలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఇక జేఎంఆర్ ఎవరి కన్న కూతురో, అచ్చం నా కూతురు సంయుక్తకు లాగే ఉంది. ఈ అమ్మాయితో మాట్లాడుతుంటే నా మనసు కాస్త ఊరట పలుకుతోంది. దేవుడా, నా కూతురు త్వరగా కోలుకునేలా చెయ్యి తండ్రి అని జేఎంఆర్ మనసులోనే వేడుకుంటూ ఉంటాడు. లక్ష్మి అలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఇక్కడ కూర్చొని ఉన్న జేఎంఆర్ కూతురు సంయుక్తని పదే తలుచుకోవటం వల్ల ఉన్నట్లుండి గుండె నొప్పి వస్తుంది. ఆయన ఉన్న పలంగా స్పృహ కోల్పోయి కింద పడిపోతారు. అది చూసిన పూజారి గారు, అయ్యో ఈయన ఎవరో పడిపోయారే అని అరుస్తూ ఉండటంతో అప్పుడే లక్ష్మి ఇంకొంతమంది జనాలు అక్కడికి పరిగెత్తుకు వస్తారు. అయ్యో ఈయన గుండె నొప్పితో పడిపోయినట్లు ఉన్నారమ్మా, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని పూజారి గారు అనడంతో, ఇప్పుడు అంత సమయం లేదండి అని లక్ష్మి వెంటనే 2 చేతులతో ఆయన గుండెలపై ఒత్తుతూ ఉంటుంది. దాంతో ఆయన కాసేపటికి కళ్ళు తెరుస్తారు. తర్వాత దగ్గర ఉండి వాటర్ తాగిస్తూ ఉంటుంది. ఏవండి, ఇప్పుడు బాగానే ఉంది కదా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. "ఆ, ఇప్పుడు పర్వాలేదమ్మా" అని జయమ్మార్ చెప్తారు. "నువ్వు చెప్పింది నిజమేనమ్మా, ఈయన పడిపోగానే నువ్వు సిపిఆర్ చేశావు కాబట్టి సరిపోయింది. మనం హాస్పిటల్ అంటూ పరిగెత్తి ఉంటే ఈ పాటికి ఈయన ప్రాణాలు ఉండేటివి కాదు" అని పూజారి గారు చెప్తారు. సిపిఆర్ చేసి మీ ప్రాణాలను కాపాడింది ఈ అమ్మాయేనండి, లేకపోతే అసలు మీరు ప్రాణాలతో ఉండేవారు కాదు అని అనడంతో, చూడమ్మా, నువ్వు నాకు పరిచయం అవటమే కాకుండా ఇప్పుడు నా ప్రాణాలు కూడా కాపాడావమ్మా, నేను నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానమ్మా అని జేఎంఆర్ చేతులు జోడిస్తూ లక్ష్మికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటారు. అయ్యో మీరు పెద్దవారు, ఏదో నాకు తెలిసింది చేశాను, అలా మాట్లాడకండి అని లక్ష్మి అంటుంది. చూడమ్మా, ఇందాకే నేను చెప్పాను కదా, కొన్ని పరిచయాలు అనుకోని పరిణామాలు అనుకోని మలుపుల్ని తిప్పుతూ ఉంటాయని. ఇలా చూడు, ఈరోజు నువ్వు నా ప్రాణాలు కాపాడావు. ఈరోజు నేను నా కూతురికి జన్మనిస్తే నువ్వు నాకు పునర్జన్మని ఇచ్చావమ్మా, పునర్జన్మని ఇచ్చావు అని ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాడు. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను మిమ్మల్ని వదిలేస్తాను అని లక్ష్మి అంటుంది. అలాగే రామ్మ వెళ్దాం అని జయమ్మార్ అంటారు. మళ్ళీ లక్ష్మి జయమ్మార్ ఇద్దరు ఆటోలో బయలుదేరి వెళ్తూ ఉంటారు. అయితే నీకు చాలా పెద్ద కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉందమ్మా అని అనడంతో, అయినా మరీ అంత అనుభవం ఏమి కాదు, ఏదో చిన్న చితక అనుభవం అంతేలేండి అని లక్ష్మి అంటుంది.
లక్ష్మి, జేఎంఆర్ ఇద్దరూ కూడా జేఎంఆర్ ఇంటికి రావటంతో ముందుగా మిత్ర అక్కడ కనిపిస్తాడు. అదేంటి మిత్ర గారు ఇక్కడే ఉన్నారు అని లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆటోలో నుంచే అర్జున్‌ని కూడా చూస్తుంది. అదేంటి మిత్ర గారు, అర్జున్ గారు అందరూ ఇక్కడే ఉన్నారు. ఇందాక అర్జున్ గారు జేఎంఆర్ గారిని కలవాలని అనుకున్నారు. అంటే జేఎంఆర్ ఇల్లు ఇదేనా అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే జేఎంఆర్, లక్ష్మి ఇద్దరూ కూడా ఆటోలో దిగగానే వెంటనే లక్ష్మి, సార్ ఇది జేఎంఆర్ ఇండ్లు గదా అని అనడంతో, అవునమ్మా అని లక్ష్మి అంటుంది. అయితే మీరు జేఎంఆర్ గారి దగ్గర మీరు కూడా పనిచేస్తున్నారా సార్ అని అనడంతో, అవన్నీ నీకు తర్వాత చెప్తాను. ముందు ముందు నీకే తెలుస్తుంది కదమ్మా, రామ్మా లోపలికి వెళ్దాం అని వీళ్ళందరూ మిత్ర వాళ్ళందరూ నిలబడిన దానికంటే కాస్త ముందుగా నిలబడి వాళ్ళు లోపలికి వెళ్తూ ఉంటే పిఏ పరిగెత్తుకుంటూ జేఎంఆర్‌కి ఎదురు వస్తారు. సార్ న్యూస్ పేపర్ టీవీల్లో రావటం వల్ల అందరికీ తెలిసిపోయింది సార్. చాలామంది మీకోసం వచ్చారు సార్ అని అంటే, వాళ్ళనందరినీ కలిసి ఓపిక, సమయం నాకు 2 కూడా లేవు. నేను చెప్పే వరకు ఎవరిని లోపలికి రానివ్వకు అని జేఎంఆర్ చెప్పటంతో, అలాగే సార్ అని పిఏ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రామ్మా లోపలికి వెళ్దాం అని జేఎంఆర్ తన పెద్ద ఇంట్లోకి లక్ష్మిని తీసుకువెళ్తూ ఉంటారు. తర్వాత అర్జున్ ఇంటి దగ్గర ఉన్న వసుంధరకి కాల్ చేసి, అమ్మ లక్ష్మి ఇంటికి వచ్చిందా అని అనడంతో, రాలేదు అర్జున్ అని వసుంధర అంటుంది. సరే అమ్మ నేను తర్వాత కాల్ చేస్తాను అని అర్జున్ ఫోన్ పెట్టేస్తుంది. అయితే ఖచ్చితంగా నేను చూసింది నిజమే. ఇందాక జేఎంఆర్ గారితో ఆటోలో దిగింది ఖచ్చితంగా లక్ష్మియే. లక్ష్మి జేఎంఆర్ గారితో ఉంది అని అర్జున్ మనసులో అనుకుంటూ ఉంటారు. ఇంట్లోకి అడుగు పెట్టిన లక్ష్మి అక్కడ ఏదో చూసి షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది.